Hi students, good morning. Welcome to Rare Friends Degree online classes. So, ఇక్కడ సెకండ్ BSc 4th సెమిస్టర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించి యూనిట్ 2 డిస్కస్ చేస్తాం. ఈ సెకండ్ యూనిట్ ఏంటి? ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అండ్ హెచ్ఎల్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. మనకి ఏమంటుందని ప్రోటాన్ అయస్కాంత అనువాదం అనుకున్న శాస్త్రం. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే స్పెక్ట్రల్ రీజియన్స్ చెప్పుకున్నాం. స్పెక్ట్రల్ రీజియన్స్ అంటే అబ్జార్బెన్స్ అనేది ఒక కాంపౌండ్లో ఉన్నటువంటి కెమికల్ బాండ్ ప్రకారం అబ్జార్బెన్స్ అనేది ఏ రీజియన్ నుంచి ఏ రీజియన్కి జరుగుతుంది అనేది మనం ఒక 4 రీజియన్స్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అది ఏ సెంటీమీటర్ సిలబస్ నుంచి ఏ సెంటీమీటర్ సిలబస్ మధ్యలో ఆ వాల్యూస్ వస్తాయి. బేసింగ్ ఆన్ ద స్ట్రెచింగ్ అండ్ బెండింగ్, సిమెట్రికల్ అన్సిమెట్రికల్ ప్రకారం మనం ఏ రీజన్ నుంచి ఏ రీజన్కి వస్తుంది అనేది చూసాం. 4 రీజన్స్లో ఏ రీజన్ నుంచి ఏ రీజన్కి ఏ ఫంక్షన్ గ్రూప్ వస్తుంది అనేది కూడా చూసాం. అండ్ ఇంకో టాపిక్లో మనం ఒక టేబుల్ చూడడం జరిగింది. టేబుల్లో మనం వాల్యూస్ యూవీ స్పెక్ట్రోస్కోపీ ప్రకారం మనం ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ప్రకారం మనం వాల్యూస్ ఏ ఫంక్షన్ గ్రూప్కి ఏ రీజియన్లో వాల్యూ వస్తుంది, పీక్స్ వస్తాయి, స్పెక్ట్రమ్ వస్తుంది అనే విషయం మనం ఆ టేబుల్ నుంచి మనం చూసాం. ఆ వాల్యూస్ కనుక మనకి ఇంచుమించుగా గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు స్పెక్ట్రల్ వాల్యూస్ని ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోకపోయినా అట్లీస్ట్ అది మైండ్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2900 సెంటీమీటర్ సిలబస్ దగ్గర మనం వాల్యూ గుర్తుపెట్టుకోవాలనుకోండి, దేనికైనా 2900 సెంటీమీటర్ సిలబస్ దగ్గర ఒకవేళ అలా ఎగ్జాక్ట్గా గుర్తులేకపోయినా 2800 నుంచి 3000 మధ్యలో ఎక్కడో ఒక చోట వాల్యూ మనం అక్కడ గ్రాఫ్ చూపిస్తే అది మ్యాక్సిమం కరెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ వాల్యూ గుర్తు లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక సిహెచ్ బాండ్ ఉందనుకోండి, సిహెచ్ బాండ్స్ అనే కాదు, పక్కన ఉన్నటువంటి కాంపౌండ్స్ బేస్ చేసుకుని వైబ్రేషనల్ రొటేషనల్ మోడ్ ప్రకారం ఇది కొంత వాల్యూ అనేది కొంచెం అటు ఇటు కూడా రావచ్చు. ప్రాబ్లం అయితే లేదు. అది ఎగ్జాక్ట్గా ఆ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. మనం కరెక్ట్గా ఆ వాల్యూ ప్రకారం మనం వేయాలనుకుంటే అది ప్రాబ్లం. అది ఎవరి వల్ల కాదు, ఎందుకంటే వాల్యూస్ ఇది చాలా ఉంటాయి కాబట్టి. మళ్ళీ మనం ఈ స్పెక్ట్రోస్కోపీ ఉంటే కాదు, తర్వాత మనం హెచ్ఎల్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ఉంటుంది. హెచ్ఎల్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో మళ్ళీ మనం అక్కడ ల్యాండా వాల్యూస్ ప్రకారం, మైక్రాన్స్ ప్రకారం మనం అక్కడ మళ్ళీ కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఫంక్షనల్ గ్రూప్ ప్రకారం అక్కడ వేరే వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఓవరాల్ స్పెక్ట్రోస్కోపీలో వాల్యూస్ అనేవి క్లియర్గా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటి రీజియన్స్ అవనండి, లేకపోతే టేబుల్ అవనండి, ఏ రీజియన్ ఏ ఫంక్షన్ గ్రూప్ ఎక్కడ వస్తుంది అనేది కానీ మనం ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకున్నట్లయితే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అనేది చూద్దాం. చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఐఆర్ స్పెక్ట్రా ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అంటారు. అంటే ఐఆర్ స్పెక్ట్రమ్స్ అంటే ఆ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్స్ రీజియన్స్ ఆ కాంప్లెక్స్ కాంపౌండ్లో ఉన్నటువంటి కెమికల్ బాండ్ ప్రకారం ఏ రీజన్ నుంచి ఏ రీజన్కి వస్తుంది అనేది మనం రాయాలి. ఆ స్ట్రక్చర్ని మనం డినోట్ చేయాలి. ఇదంతా కూడా తెలియాలంటే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటి టేబుల్ అవనండి, లేదా స్పెక్ట్రల్ రీజియన్స్ 4 రీజియన్స్ కూడా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ వాల్యూ గుర్తు లేకపోతే అట్లీస్ట్ నియర్ వాల్యూ గుర్తుపెట్టుకుంటే ఇది కనిపించేదంతా కూడా చాలా ఈజీ. ఆ వాల్యూస్ ఒకసారి వస్తే మనకి చాలా ఈజీ. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఐఆర్ స్పెక్ట్రా ఫాలోయింగ్ కాంపౌండ్స్ అన్నాడు. మనకి ఆడు ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్స్ గీయండి అంటే కనుక మనం ఆ స్పెక్ట్రమ్ గీయాలి అంటే కనుక కంపల్సరీ వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అది మళ్ళీ స్ట్రెచ్చింగ్గా బెండింగ్గా దాని వాల్యూ ఎంత అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫస్ట్ వన్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్కేన్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి. ఆల్కేన్ ఇది వన్ ఆఫ్ ద హైడ్రోకార్బన్. ఆల్కేన్ అంటే ఎట్లా ఉంటుంది? జనరల్గా మనకి చైన్ ఫామ్ లో ఉన్నటువంటి కాంపౌండ్స్ ఉంటాయి. మనం దీనికి ఎగ్జాంపుల్ డోడెకేన్ తీసుకున్నాం. మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్కేన్ లో మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే డోడెకేన్. ఇదిగోండి, CH3 CH2 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 CH3 ఇది మనకేంటి? డోడెకేన్. ఈ డోడెకేన్ ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఈ స్పెక్ట్రమ్ ఎట్లా చేస్తాం అనేది నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ ఆల్కేన్ అనేది మనం తీసుకున్న
alkane residue are detected from CH stretching and CH deformation. Alkane residue are detected from CH stretching and CH deformation. CH stretching or two absorption bands are observed. CH stretching, two absorption bands are appear in 3000 centimeters inverse. మనకి ఇక్కడ CH స్ట్రెచింగ్ అనేది రెండు అబ్జార్ప్షన్ బ్యాండ్స్ అనేది కనిపిస్తాయి, టూ అబ్జార్ప్షన్ బ్యాండ్స్. ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకి 3000 సెంటీమీటర్స్ ఇన్వర్స్ నియర్ గా, అంటే 2019 అనవచ్చు, సారీ 2900 కానీ 3000 అవ్వచ్చు, లేదా 3000 కొంచెం దాటచ్చు. ఇంచుమించుగా ఈ రీజియన్ దగ్గర మనకి ఈ టూ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ అనేవి ఈ CH స్ట్రెచింగ్ దగ్గర మనకి ఏం వస్తాయంటే 3000 సెంటీమీటర్స్ ఇన్వర్స్ దగ్గర మనకి చూపించడం అనేది జరుగుతుంది. ఈ రెండు కూడా ఏంటి మనకి అంటే ఒకటి సిమెట్రికల్, రెండోది అన్సిమెట్రికల్. ఈ టూ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ రెండు కూడా ఒకటేమో సిమెట్రికల్, రెండు అన్సిమెట్రికల్. ఇది ఎక్కడెక్కడ చూపిస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ మనం CH3 CH2 చూడండి, CH3 CH2 CH2 8 CH2 CH3 ఈ డోడెకేన్ అనేది చూడండి, ఇక్కడ 1 2 2ని 8 10 11 12 మొత్తం 12 కార్బన్ ఉన్నటువంటి కాంపౌండ్. ఇక్కడ 12 కార్బన్ కాంపౌండ్ కి మనం చూపించిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ప్రతిదీ కూడా CH లింకేజ్ తో ఉంటాయి. అంటే కార్బన్ కి ఉంటుంది ఒకటి, రెండోది CH అనేది. మనకి ఇక్కడ స్ట్రెచింగ్ గా బెండింగ్ గా అనేది ఐడియా వస్తే కనుక ఈజీగా స్ట్రక్చర్ అనేది డినోట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ మన కాంపౌండ్ లో CH C సింగిల్ బాండ్ CH C సింగిల్ బాండ్ C మధ్య బాండింగ్ ఉంది. సో అది ఏ రీజన్ దగ్గర వస్తుందనే పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే ఈ స్ట్రక్చర్ వేయడం అనేది చాలా ఈజీ. ఇక్కడ ఈ కనబడే స్ట్రక్చర్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ కింద ఏమో వేవ్ నెంబర్ ఇన్ సెంటీమీటర్స్ ఇన్వర్స్. ఈ కింద ఏం తీసుకుంటామంటే వేవ్ నెంబర్స్ ఇన్ సెంటీమీటర్స్ ఇన్వర్స్. ఇటు ఏం తీసుకుంటామంటే పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ అంటే ఏంటో మనం స్టార్టింగ్ లో చెప్పాం. ఇక్కడ చూడండి వేవ్ లెంత్ మైక్రాన్స్ అంటే మనం తీసుకుంటాం 3 4 5 3 to 15 వరకు తీసుకుంటాం. పర్సంటేజ్ అంటే తెలుసు కదా ఆల్రెడీ మనకి ఇంచుమించు 0 నుంచి 100% వరకు 0 20 40 60 80 100 ఇది పర్సంటేజ్ తీసుకుంటాం. ఇక్కడ వేవ్ నెంబర్స్ సెంటీమీటర్స్ ఇన్వర్స్, మనకి ఇదే మెయిన్, మనకి ఇదే రీజియన్. సెంటీమీటర్స్ ఇన్వర్స్ అంటే రీజియన్ అనేది మనకి ఇక్కడే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ పర్సంటేజ్ అంటే ఏంటంటే ఇక్కడ డోడెకేన్ అనేది ఇంచుమించుగా ఏ కాంపౌండ్ తీసుకోండి ఇక్కడ 60% అబవ్ చూపిస్తుంది. ఇప్పుడు కూడా రీజియన్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, దీనికి మనం గుర్తుపెట్టుకునే పని లేదు. 60 to 70 80 పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ABCD అని మీకు ఈజీగా అర్థమవడం కోసం ఇక్కడ ABCD అని చూడండి. ఇక్కడ 2500 నుంచి 3000 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య రేంజ్ 2500 సెంటీమీటర్స్ ఇన్వర్స్ టు 3000 సెంటీమీటర్స్ ఇన్వర్స్. ఇక్కడ ఈ రీజన్ అనేది మనకి ఇక్కడ పీక్ అనేది అబ్జర్వ్ చేసాం. పీక్ చూడండి, ఇక్కడ ఏ అనేది మనకు చూడండి, ఈ పీక్ ఎట్లా వచ్చిందని చూడండి. ఇది కొంచెం అంటే 2962 సెంటీమీటర్స్ ఇన్వర్స్. 2900 సెంటీమీటర్స్ ఇన్వర్స్ అంటే ఇక్కడ 2500 నుంచి ఇక్కడ 3000, అంటే ఇక్కడ మధ్యలో 2005 నుంచి 3000 మధ్యలో అంటే ఏముంటుంది 2962 అంటే ఇంచుమించుగా 3000 దగ్గర 3000 దగ్గర మనకు ఒక పీక్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. ఇది ఏ పీక్ అంటే చూడండి 2962 సెంటీమీటర్స్ దగ్గర ఏ పీక్ అబ్జర్వ్ చేసామంటే మనం CH స్ట్రెచింగ్ అనేది అబ్జర్వ్ చేసాం. CH స్ట్రెచింగ్ అంటే ఏమవుతుంది మనకి CH స్ట్రెచింగ్ లో మనం చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ డోడెకేన్ లో CH2 లో ఉన్నటువంటి CH ఉంది, CH3 లో ఉన్నటువంటి CH ఉంది, CH2 లో ఉన్నటువంటి CH, CH3 లో ఉన్నటువంటి CH బాండ్ ఉంది. సో C బాండ్ H మళ్ళీ దాంట్లో స్ట్రెచింగ్ డిఫార్మేషన్ ఉంది. మనకి ఇక్కడ ఈ CH స్ట్రెచింగ్ ఎక్కడ చెప్పుకున్నాం, CH స్ట్రెచింగ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇది ఎక్కడ వచ్చింది 2962 సెంటీమీటర్స్ దగ్గర ఒక పీక్ అని చూపించింది. నెక్స్ట్ చూడండి ఇది CH స్ట్రెచింగ్ ఎక్కడ అంటే CH లో. నెక్స్ట్ B చూడండి ఇక్కడ 2872 సెంటీమీటర్స్ ఇన్వర్స్ 2872 సెంటీమీటర్స్ ఇన్వర్స్ దగ్గర CH స్ట్రెచింగ్ CH3. ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ CH3 ఉంది, రెండు చోట్ల కూడా ఒకే రకమైన పీక్ మనం చూపించవచ్చు.
ఇక్కడ CH3 ఇక్కడ CH3 రెండు CH3 ఉన్నాయి కాబట్టి CH స్ట్రెచింగ్ ఒకటి చూపిస్తే సరిపోతుంది. అది ఎక్కడ చూపిస్తుంది అంటే 21-72 సెంటీమీటర్స్ ఎనర్స్ దగ్గర చూపిస్తుంది. CH స్ట్రెచింగ్ CH3 21-72 చూడండి 2500 ఇది 3000 21-72 అంటే ఇంచుమించుగా ఇక్కడ దగ్గర పీక్ చూపించింది. CH స్ట్రెచింగ్ CH3 CH స్ట్రెచింగ్ CH2 ఈ రెండు వాల్యూస్ మనకు తెలిసింది. ఇంచుమించుగా చూడండి 3000 దగ్గర చూపించింది కూడా. స్ట్రెచింగ్ ఎప్పుడు కూడా 3000 దగ్గర చూపిస్తుంది. అక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. CH స్ట్రెచింగ్ 2 అబ్జర్వ్ ప్యాడ్స్ కూడా నియర్గా ఎక్కడ చూపిస్తుంది అంటే 3000 సెంటీమీటర్స్ నోట్స్ దగ్గర చూపిస్తుందని చెప్తాం. సో ఇంచుమించుగా 3000 సెంటీమీటర్స్ నోట్స్ దగ్గర మనకి బ్యాండింగ్ అనేది ఆ అబ్జర్షన్ బ్యాండ్స్ అనేది చూపించింది. నెక్స్ట్ చూడండి C 1465 సెంటీమీటర్స్ నోట్స్ 1465 సెంటీమీటర్స్ నోట్స్ అంటే 1460 సెంటీమీటర్స్ నోట్స్ దగ్గర ఎక్కడ చూపిస్తుందంటే CH డిఫార్మేషన్ చూపించింది. CH డిఫార్మేషన్ 1465 చూడండి ఇది 1400 ఇది 1600. సో 1465 అంటే మనకి అబ్జర్ప్షన్ బ్యాండ్ ఎక్కడ వచ్చింది చూడండి ఈ 1400 మధ్యలో 1500 మనకి ఎంతగా మనకు చూపించింది 1465 సెంటీమీటర్స్ వస్తాయని చూపించింది. 1460 సెంటీమీటర్స్ అని చూడండి ఇక్కడ ఇంచుమించుగా 1460 సెంటీమీటర్స్. నెక్స్ట్ డి చూడండి 1450 సెంటీమీటర్స్ 1450 సెంటీమీటర్స్ అంటే చూడండి CH డిఫార్మేషన్ CH2. ఇక్కడ డిఫార్మేషన్ మళ్ళీ రెండు చోట్ల మనం చెప్పుకోవచ్చు. CH డిఫార్మేషన్ CH3 CH డిఫార్మేషన్ CH2. CH దగ్గర డిఫార్మేషన్ ఎంత వచ్చింది 1465 వచ్చింది. అదే CH2 దగ్గర ఎంత వచ్చిందంటే కొంచెం తగ్గింది 1450 సెంటీమీటర్స్ అనేది వచ్చింది. అంటే రెండు డిఫార్మేషన్లు ఎక్కడ ఏ రీజియన్ చూపిస్తుంది అంటే ఇంచుమించుగా 1400 నుంచి 1500 రీజియన్ మధ్యలోనే చూపించింది. ఇది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ వాల్యూ మనం ఎగ్జామ్ రాసినప్పుడు ఈ కరెక్ట్గా రాయకపోతే ఇంచుమించుగా 14 నుంచి ఆ రెండు పీక్స్ చూపిస్తే కనుక సబ్జెక్ట్ మీద అవగాహన కానీ మార్క్స్ వేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి 1465 1450 సెంటీమీటర్స్ అనేది CH డిఫార్మేషన్ ఇది CH2. ఇక్కడ CH3 ఉంది మిగతా అన్ని కూడా CH2 CH2 ఇక్కడ 1 ఇది 8 1 9 10 మొత్తం 10 CH2 ఉన్నాయి. ఎన్ని CH2 ఉన్నా ఆ దాంట్లో ఉన్న CH డిఫార్మేషన్ మనకి 1450 సెంటీమీటర్స్ దగ్గర అంటే ఈ పీక్ ఎక్కడ వస్తుంది 1450 అంటే 1500 1400 మధ్యలో ఇంచుమించుగా ఆ అబ్జర్షన్ పీక్స్ అనేది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ చూడండి 772 సెంటీమీటర్స్ 772 సెంటీమీటర్స్ అంటే CH2 రాకింగ్. మనం రాకింగ్ వ్యాగింగ్ ట్విస్టింగ్ సెజరింగ్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. దాంట్లో రాకింగ్ ఎట్లా వస్తుందంటే 772 సెంటీమీటర్స్ అనేది CH2 రాకింగ్ లో వస్తుంది. 772 అంటే చూడండి ఇక్కడ 657 800 మధ్యలో 772 అంటే ఇంచుమించుగా 700 ఉంటుంది కాబట్టి 700 పైన ఈ పీక్ ఎక్కడ చూపించాం మనం. ఈ రకంగా మనం ఆల్కేన్లో సంబంధించినటువంటి డోడెకేన్ ఎగ్జాంపుల్ తీసుకుని మనం దీన్ని ఈ ఐఆర్ స్పెక్ట్రమ్ కింద మనం ఎలా చూపిస్తామంటే చాలా ఈజీ. ఈ వాల్యూ గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ యారోమాటిక్ కాంపౌండ్. ఈ యారోమాటిక్ కాంపౌండ్ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బెంజీన్. సో బెంజీన్ అనేది చూడండి ముందు స్ట్రక్చర్ మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కార్బన్ ప్రతి చోట కూడా కార్బన్ ఉంటుంది. కార్బన్తో పాటు ఒక హైడ్రోజన్ ఉంటుంది అంటే CH బాండింగ్ ఉంది. ఇంకోటి ఏమన్నా మనకి ఇంకోటి ఉంది CH బాండింగ్ ఉంది C+C ఉంది. ఆ రెండు మనకి తెలుసుకుంటే చాలు ఈ బెంజీన్ అనేది ఈజీగా మనం స్ట్రక్చర్ అనేది చేయొచ్చు. ఇన్ aromatic CH stretching absorption appears 3050 to 3000 సెంటీమీటర్స్ 3050 to 3000 సెంటీమీటర్స్ అంటే 3050 నుంచి 3000 సెంటీమీటర్స్ మధ్యలోనే ఇక్కడ aromatic రింగ్ లో ఉన్నటువంటి CH బాండింగ్ అండ్ స్ట్రెచింగ్ అనేది చూపిస్తుంది. CH stretching in aromatic compounds the region between 3050 centimeters to 3000 centimeters మధ్య ఈ CH stretching అనేది చూపిస్తుంది. ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనం C double bond C ఇక్కడ మొత్తం మనకి ఉన్నాయి మొత్తం 3 C double bond ఎక్కడ చూపిస్తాను చూడండి 1650 నుంచి 1450 స్ట్రెచింగ్ చూపిస్తుంది. అలాగే CH డిఫార్మేషన్ లో 900 నుంచి 700 సెంటీమీటర్స్ చూపిస్తుంది. అదే యారోమాటిక్ లో ఉన్నటువంటి C double bond స్ట్రెచింగ్ బాండ్స్ ఎలా చూపిస్తాయి అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉండొచ్చు
అక్కడ రెండో మూడో ఎన్నో మన డబుల్ బాండ్స్. అది ఏ రీజన్లో చూపిస్తాయి అంటే 16 సెంటీమీటర్స్ ఇన్వర్స్, 15 80 సెంటీమీటర్స్ ఇన్వర్స్, 15 సెంటీమీటర్స్ ఇన్వర్స్, 14 50 సెంటీమీటర్స్ ఇన్వర్స్. చూడండి ఇంచుమించుగా 1500 నుంచి 1600 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య సి డబుల్ బాండ్ సి ఉంది గుర్తుపెట్టుకోండి. సిహెచ్ స్ట్రెచింగ్ దేని మధ్య ఉంది? సిహెచ్ స్ట్రెచింగ్ ఎక్కడ ఉంది? మనకి ఇంచుమించుగా 3050 నుంచి 3000 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య ఉంది. ఆ రెండు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ మొత్తం స్ట్రక్చర్ అంటే మనం ఈజీగా చేయొచ్చు. ఎప్పుడు ఇక్కడ వేవ్ లెంత్ ఇన్ మైక్రాన్స్ కానీ పర్సంటేజ్ కానీ లేదా వేవ్ లెంత్ మైక్రాన్స్ కానీ ఇవి ఎప్పుడు కూడా కాదు, ఇది ఎప్పుడు మారదు. మన ఏమవుతుంది ఈ స్పెక్ట్రమ్స్ అనేది నీట్గా చూడండి. ఈ స్పెక్ట్రమ్ కూడా ఎట్లా వచ్చిందంటే మనం ఇక్కడ ఏదైతే వాల్యూస్ చెప్తున్నామో ఆ వాల్యూస్ ప్రకారమే ఈ స్పెక్ట్రమ్ గీయడం అనేది జరిగింది. సో అంటే మీకు ఈ వాల్యూస్ క్లియర్గా గుర్తుపెట్టుకుంటే ఈ డయాగ్రామ్ వేయడం అనేది పెద్ద కష్టమైన పని కాదు, చాలా ఈజీ. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కూడా ఈ వాల్యూ ప్రకారం వచ్చింది కాబట్టి ఒకసారి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ కార్బోనైల్ కాంపౌండ్స్. అసలు కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే మనకి ఏమొస్తాయి? ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఇవన్నీ కూడా మనకి కార్బోనైల్ కాంపౌండ్స్. కార్బోనైల్ కాంపౌండ్స్ లో ఒకవేళ కార్బోనైల్ కాంపౌండ్ ఆల్డిహైడ్ అయింది అనుకోండి, దానికి ఒకలాగా కార్బోనైల్ కాంపౌండ్ కీటోన్ అయింది అనుకోండి, అంటే సి డబుల్ బాండ్, దానికి ఒక స్ట్రెచింగ్ దానికి ఒక బెండింగ్. దీనికి ఆల్డిహైడ్ అయితే దానికి ఒక స్ట్రెచింగ్ దానికి ఒక బెండింగ్. దాని వాల్యూస్ ప్రకారం ఆ రీజియన్లో మన బ్యాండ్స్ అనేది మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కార్బోనైల్ కాంపౌండ్స్ లో ఇండక్టివ్ ఎఫెక్ట్ అనే టాపిక్ ఉంటుంది. మనకి లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో మీరు విని ఉంటారు. డ్యూ టు ప్లస్ ఐ ఎఫెక్ట్. ప్లస్ ఐ ఎఫెక్ట్ అంటే ఏంటి? పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ప్లస్ ఐ ఎఫెక్ట్ అంటే పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఆల్డిహైడ్ ఇస్ గ్రేటర్ దెన్ సి డబుల్ బాండ్, అంటే ఆల్డిహైడ్ ఇస్ గ్రేటర్ దెన్ కీటోన్స్. అబ్జార్బ్స్ అట్ హయ్యర్ వేవ్ నెంబర్ కంపేర్ టు కీటోన్స్. అంటే మనం ఇక్కడ ఆల్డిహైడ్స్ కి ఎక్కడ వస్తుంది? హయ్యర్ వేవ్ నెంబర్ దగ్గర వస్తుంది. ఆల్డిహైడ్ అనేది హయ్యర్ వేవ్ నెంబర్ దగ్గర వస్తుంది వెన్ కంపేరింగ్ టు కీటోన్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ CH3CHO లేదా ఎసిటోన్ కానివ్వండి, ఎస్టాల్డిహైడ్ కానివ్వండి, వీటిలో సి డబుల్ బాండ్ కీటోనిక్ గ్రూప్ స్ట్రెచింగ్ అబ్జర్వేషన్ ఎక్కడ వస్తుందంటే 17-45 సెంటీమీటర్స్ నుంచి 17-18 సెంటీమీటర్స్ మధ్య చూపిస్తుంది. ఎసిటాల్డిహైడ్ లో కానీ ఎసిటోన్ లో కానీ ఇక్కడ ఉన్నటువంటి సి డబుల్ బాండ్ గ్రూప్ కి మన స్ట్రెచింగ్ అబ్జర్వేషన్ ఎక్కడ వస్తుందంటే 1745 నుంచి 1718 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య ఆ అబ్జర్వేషన్ పీక్స్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఆల్డిహైడ్స్ ఏముంటాయి మనకి? ఆల్డిహైడ్ మీన్స్ CHO. ఇక్కడ దీనికి ఏదైనా యాడ్ అయి ఉంటే దీంట్లో ఏమన్నా మనకి సి డబుల్ బాండ్ హెచ్. ఇక్కడ CH ఉంది, సి డబుల్ బాండ్ ఉంది, రెండు ఉన్నాయి. ఈ ఆల్డిహైడ్ లో CH గ్రూప్ కి ఎక్కడ చూపిస్తుందంటే 2700 నుంచి 2900 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య చూపిస్తుంది. 2700 నుంచి 2900 సెంటీమీటర్స్ ఇన్వర్స్ మధ్య మనకు ఆ వాల్యూ చూపిస్తుంది. ఎక్కడ? ఆల్డిహైడ్. చూడండి మనకి ఎగ్జాంపుల్ బ్యూటనాల్ తీసుకుందాం. CH3 CH2 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 CH3 CH2 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 బ్యూటనాల్ మీన్స్ 4 కార్బన్స్ కాబట్టి 1 2 3 4 బ్యూటనాల్. ఈ బ్యూటనాల్ చూడండి మనకి ఇక్కడ CH ఉంది, సి డబుల్ బాండ్ ఉంది. అలాగే మిగతా CH2 లో CH స్ట్రెచింగ్ ఉండొచ్చు. అలాగే ఇక్కడ CH3 ఉంది. దీనిలో ఈ CH దగ్గర కూడా ఈ CH3 దగ్గర కూడా CH ఉంది, CH2 లో CH ఉంది. ఇక్కడ కార్బోనైల్ కాంపౌండ్ దగ్గర CH ఉంది, అలాగే సి డబుల్ బాండ్. మొత్తం ఏమైనా చూడండి 1 2 అలాగే 3, ఇది 3 అంటే ఈ రెండు ఉంటాయి, ఇది 1 4. మొత్తం మనం 4 పీక్స్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. 4 పీక్స్ అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మనం అకార్డింగ్ టు ద రీజియన్స్ వాల్యూస్. చూడండి ఇక్కడ 1 2 3 4 ఇంచుమించుగా 1 2 3 4 ఈ 4 కూడా మనం ఇక్కడ ఏదైతే వాల్యూస్ చెప్తున్నామో ఆ వాల్యూస్ ప్రకారం వచ్చినటువంటి రీజియన్స్ పీక్స్. అర్థమైంది కదా? ఇక్కడ మనకి తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యూటనాల్ తీసుకున్నాము. బ్యూటనాల్ 4 కార్బన్ ఉన్నాయి. ఈ 4 కార్బన్లో ఒక కార్బన్ వచ్చి మనకి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ CHO దగ్గర. ఈ CHO దగ్గర CH మనకి ఒకటి ఉంది, అంటే ఇది ఒకటి. ఫంక్షనల్ గ్రూప్ ఒకటి ఉంది, సి డబుల్ బాండ్ అదొకటి. ఈ CH3 దగ్గర ఉన్నటువంటి CH2 దగ్గర ఉన్నటువంటి CH, ఇక్కడ కూడా CH2 కాబట్టి అది కూడా CH, రెండు కలిపి ఒకటి. నెక్స్ట్ CH3 లో ఉన్నటువంటి CH అంటే 1 2 3 4 ఇవి కూడా 4 పీక్స్. 1 2 3 4 ఇవన్నీ కూడా చిన్న చిన్నవి వీటి మధ్య ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ ప్రకారం చిన్న చిన్నగా ఈ స్పెక్ట్రమ్స్ అని చూపిస్తారు తప్ప మనకి మెయిన్ ఏంటి? ఇది ఇది ఇది. సో ఈ రకంగా మనం ఈ
ఐఆర్ స్పెక్ట్రల్ రీజన్స్ ఉపయోగించి లేకపోతే వాల్యూస్ ఉపయోగించి మనం ఏ కాంపౌండ్ ఏమన్నా ఏ కాంపౌండ్ ఇచ్చినా మీరే ఓన్గా ఈ స్ట్రక్చర్ని మనం ఈజీగా చేయొచ్చు. ఇది ఇలా స్ట్రక్చర్ ఇచ్చి ఒకవేళ స్ట్రక్చర్ ఇచ్చాడనుకోండి, ఈ గ్రాఫ్ ఇచ్చి మనం ఈ స్ట్రక్చర్ ఇచ్చాడనుకోండి, ఈ స్ట్రక్చర్ ప్రకారం ఏ కాంపోనెంట్ మనం చెప్పొచ్చు. లేదు కాంపోనెంట్ ఇచ్చి మనకి ఈ గ్రాఫ్ ఇవ్వమంటే మనం గీయచ్చు, అంటే పీక్స్. ఓకే, ఈ రకంగా మనం వాల్యూస్ ఉపయోగించి కానీ రీజన్స్ ఉపయోగించి కానీ మనం ఏ కాంపౌండ్ అయినా మనం ఆ పీక్స్ని అబ్జార్ప్షన్ పీక్స్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.